కొత్త సంవత్సరానికి ఏమైనా వరాలు ఇస్తాడేమో. ఇంతకాలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సాగిస్తున్న దుర్మార్గమైన పరిపాలన నుంచి వెసులుబాటు వస్తుందేమో అని పాపం ఆశలు పెట్టుకొని ఎదురు చూశారు. ఆశలు పెట్టుకున్న దాంట్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. చదువుకునే పిల్లలు తమ ఫీ రీఎంబర్స్మెంట్ బాకీలను కట్టేస్తాడేమో, కట్టేసి హాల్ టికెట్ల సమస్య లేకుండా చూస్తాడేమో కాలేజీల నుంచి అని అనుకున్నారు. అట్లాగే ఆరోగ్యశ్రీకి బాకీ పడ నిధులను విడుదల చేసి రోగగ్రస్తుల్ని, బాధపడే పేదల్ని జబ్బుల నుంచి కాపాడి ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యకరంగా ఉంచేందుకోసం నిర్ణయం ప్రకటిస్తారేమో అని దాదాపు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూశారు. పైగా మాలాంటి వాళ్ళం అనంతపురం జిల్లా వాళ్ళం కదా, ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సులు, అట్లాగే 100% సబ్సిడీతో విత్తనాలు ఇట్లా ఇస్తాడేమో అని, దాంతోపాటుగా ఆత్మహత్య చేసుకున్న రైతాంగానికి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పడంతో పాటుగా ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం ఇతోధికంగా ఆర్థిక సహాయం కానీ వ్యవసాయపరంగా సహాయం ప్రకటిస్తారేమో రాష్ట్రం మొత్తం మీద అని కూడా ఆలోచించాం. ధరల స్థిరీకరణకు ఎట్లాగూ ఆ విమానాలకు 100 కోట్లు, ఆ యోగా డేలకు 100 కోట్లు ఖర్చు పెడతాడు కదా, ధరల స్థిరీకరణ కూడా అసలుకి ఒక 2-3 వేల కోట్లు ఏమన్నా ఖర్చు అనౌన్స్ చేస్తాడేమో అని ఆశపడ్డాం. అంతేకాకుండా 2 సంవత్సరాలు అయిపోతా వస్తుంది. ఇంకా ఆయన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ భృతి ఏమైనా 1500 రూపాయలు ఇస్తారేమో అని నిరుద్యోగ యువకులు అందరూ వెయిట్ చేశారు. దాంతోపాటుగా పెన్షన్కి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిన ఆ పెన్షన్ డబ్బులు అనౌన్స్ చేస్తారేమో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెడుతున్న ఆఖరి ఈ సంవత్సరానికి మీటింగ్ కదా అని అనుకున్నారు. కానీ ఏ ఉపయోగం లేదు. అతను ఏ విధంగా వంచన చేస్తాడో, ప్రజల్ని వంచించి అబద్ధాలు చెప్పి మొహం చాటేసుకొని వెళ్ళిపోతాడో, అదేవిధంగా అతని ప్రవర్తన నిన్నటి నుంచి ఉందని చెప్పడానికి బాధపడతా ఉన్నాం. నిజంగానే ఎంత బాధేస్తుందంటే ఇటువంటి అతన్యా ముఖ్యమంత్రిగా ఎన్నుకోండేది ఈ రాష్ట్ర ప్రజలు అని. కానీ ఇంతకుముందు వస్తూ ఉంటే ఆ బస్టాండ్ దగ్గర జనాలు మాట్లాడుతూ ఉన్నారు, జనం ఓట్లేసిన ముఖ్యమంత్రి అయితే జనం కోసం పనిచేస్తాడు సార్, ఏం చేద్దాం మన టైం ఇట్లుంది అని చెప్పాడు ఆయన. ఒక ఆయన పాపం అంటే ప్రజల్లో అభిప్రాయం ఉంది చంద్రబాబు నాయుడు గారు జనం కోసం మీరు పనిచేయడం లేదంటే జనం మీద మీరు నమ్మకం లేక, జనం ఓట్ల మీద కూడా నమ్మకం లేక మీరు ఇష్టానుసారం రాజ్యం చేస్తూ ఉన్నారని ప్రజలు బస్టాండ్లలో మాట్లాడుకుంటూ ఉన్నారు. మీకు చెప్తా ఉన్నాం, దయచేసి ఆ ఆడపిల్లకి సరే ఇండ్లలో గ్యాస్ సిలిండర్లకు ఇచ్చిన ఆ డబ్బులన్నా ఇవ్వండి, అది కూడా మాట్లాడలేదు. ఎప్పటిలాగే మీ దోపిడీ బుద్ధిని బయటపెట్టారు. మీరు నిలువెల్లా మీకు నిండిన లక్షణం ఏంటంటే ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేయడం, ప్రజల నమ్మకాన్ని దోపిడీ చేయడం, తద్వారా రాజ్యాధికారాన్ని సంపాదించుకోవడం. ఏ మార్గంతో అయినా సరే ఆ రాజ్యాధికారాన్ని మీకోసం ఉపయోగించుకోవడం తప్ప ఇంకోటి కాదన్న సత్యాన్ని మీరు చూపించారు. నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎప్పట్లాగే క్యాబినెట్ మీటింగ్లో మీరు ఏమేమి చేశారు పనులంటే చెప్పుకుంటే ఇబ్బంది పడుతుంది. ఏంటంటే అయ్యా క్యాబినెట్ మీటింగ్లో మీరు ఎస్సీలు తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ చేస్తారట. 99 పైసలకి ఎకరా లేక 2 ఎకరాలు 10 ఎకరాలు ఇచ్చే ఆసామి పాపం ఈ ఎస్సీలు అప్పు కట్టలేకపోతే వడ్డీ అన్న మొత్తం మాఫీ చేస్తామని అప్పులే మాఫీ చేయొచ్చు కదా, 41 కోట్లే కదా మేము చేశాం కాబట్టే మాట్లాడుతున్నాం. అట్లాగా అమరావతిలో యోగా నేచురోపతి ఇన్స్టిట్యూట్ అంట, అక్కడ వీళ్ళు ఫ్రీ ఇస్తారట. అట్లాగే సిఆర్డిఆర్లో పంపింగ్ స్టేషన్ మెయింటెనెన్స్కు డబ్బులు ఇస్తారట. ఇంకా చెప్పాల్సి వస్తే
ఆయనకి ఎవరికో వేదాంత అనుకుంటాను, వేదాంత అని ఆయనకి 9.88 దాన్ని మళ్ళీ రెన్యువల్ చేస్తారట. సిఆర్డిఏలో ఇది ఇంపార్టెంట్, సిఆర్డిఏలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపుకు సంబంధించిన నారాయణ మంత్రివర్గం చేసిన సిఫార్సులకు ఆమోదం పొందారట, ఓకే చెప్పారట. ఇట్లా మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఏం కథ? భూములు ఇవ్వడానికి సమావేశం, అట్లాగే ప్రజల్ని దోచుకోవడానికి సమావేశం తప్ప ఇంకా ఏముంది మీ దగ్గర? ఒక మంత్రి బయటకు వస్తాడు, ఆయన ఏడుస్తాడు, ఆడ కన్నీళ్ళేం నాకు కనపడలేదు కానీ కళ్ళు తుడుచుకుంటా ఉన్నాడు. అతను ఎవరంటే పాపం మా రాయచోటి దగ్గర ఉన్న ఒక మంత్రి, బహుశా మీరే చెప్పింటారు, పోయి ఏడ్స్తే కలిసి జనాన్న చూస్తారని. ఆయన దేనికి ఏడ్చాడంటే రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా నాశనం అయిపోయింది, పీకేసినారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ కక్షలకు బలైపోయింది, అంటే కుతంత్రానికి బలైపోయింది. కోడూరు నెల్లూరు లేకి, ఇది తిరుపతి లేకి, మిగతా మదనపల్లి కలిపేసి ఇక్కడ ఏమి లేకుండా చేశాడు. అంతకుముందు ఈయన చెప్పిన మాటలు అందరూ గుర్తు తెచ్చుకున్నారు, సోషల్ మీడియా మొత్తం నడుస్తూ ఉంది. మీసం తీసేస్తాను, రాజీనామా చేసేస్తాను అని మాట్లాడి ఆడపోయి కన్నీళ్లు పెట్టుకొని బయటకు వచ్చాడు. మళ్ళీ కన్నీళ్లు తుడుచుకొని లోపలికి పోయాడట. మెడికల్ కాలేజీ కడతామని చెప్పారట. అంటే మెడికల్ కాలేజ్ గవర్నమెంట్లోనా పీపీపీలోనా చెప్పింటి కూడా బాగుండేది పాపం. ఇది ఒక డ్రామా కంపెనీ, వీళ్ళంతా సైడ్ యాక్టర్లు. ఈ సైడ్ యాక్టర్లు చేదేదో మాట్లాడిపోతుంటారు. మొన్న పొట్టేళ్ళ కోసం తలకాయల కోసం మాట్లాడినట్లే ప్రతి ఒక్కరు వచ్చేది. వాళ్ళంతా పులు గడిగిన ముత్యాలలాగా, ఎప్పుడు పొట్టేలు మొహం కూడా చూడని వాళ్ళలాగా, అసలుకి పొట్టేలు తలకాయ అంటే అది ఏదో అది భయపడే వాళ్ళలాగా వస్తే చివరికి చూసి ధర్మవరంలో చూసినానే, ధర్మవరం రోడ్డు మీద కొడతానే ఉన్నారు. మా బుక్రాయ సముద్రం కిరికలు చాలా ఉన్నాయి, మర్చిపోతాంలే అనుకుంటారు మీరు. కనుక ఈ రోజుకైనా మీకు చెప్పే మాట ఒక్కటే, నేను క్యాబినెట్లో మీరు పెట్టింది ఏదైనా సరే మొత్తం ఈరోజు అజెండా ప్రజల్ని ఏ విధంగా వంచాలి, ప్రజల దగ్గర ఏ విధంగా డబ్బులు లాక్కోవాలి, ప్రజల ఆస్తులను ఏ విధంగా కట్టబెట్టాలి, అమరావతి రైతుల భూములను ఏ విధంగా వేరే వాళ్ళకి ఇచ్చేసేయాలి, వాళ్ళ భూములు ఎట్లా బీక్కోవాలి, నిరంతరంగా జల ప్రవాహానికి, ఆ రాజధానిలో జల ప్రవాహం జరుగుతూ ఉంటుంది, పెద్ద మోటార్లు పెట్టి కొడతా ఉంటారు. ఆ పెద్ద మోటార్లు పెట్టడానికి ఏ విధంగా డబ్బులు ఇవ్వాలి అనేది తప్పనిస్తే నాకేమీ కనపడలేదు. కాబట్టి ఇన్ని సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది ఉద్యోగస్తులు జీతాలు కూడా సరిగా రావడంలే, మున్సిపాలిటీలు అన్యాయం అయిపోయినాయి. చివరికి పంచాయతీల్లో డబ్బులు వాడుకోవద్దండని, వాళ్ళు వాడుకొని ఇవ్వద్దండని కూడా మీరు సర్క్యులర్లు పెట్టారు. పాపం ప్రముఖ మంత్రి గారు లోకేష్ గారు ఎక్కడికి పోయారో అర్థం కాలేదని నేను ఇప్పుడే చూశాను సోషల్ మీడియాలో. చంద్రబాబు నాయుడు గారు కూడా పాపం వ్యక్తిగతమైన పర్యటన కింద 5 రోజుల పాటు, బహుశా జనవరి 1 వేడుకలకో దేనికో నాకు తెలియదు కానీ, వ్యక్తిగతమైన పర్యటనకు 5 రోజులు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోతున్నారట. ఎట్లా మనసు ఒప్పుతుందో నాకు అర్థం కావడం లేదు. కొన్ని చేయడం, దాన్ని తప్పించుకోవడం కోసం వెళ్ళిపోవడం, కొన్ని చేయడం దావోసుకు పోవడం, కొన్ని జనంని పీకడం, ఇంకో పక్కకు పోవడం. కనుక దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రజలకు బాధ్యత వహించి పరిపాలన చేయండి, ప్రజల ఆస్తుల్ని కాపాడండి, ప్రజల జీవితంలో క్షేమాన్ని సంక్షేమాన్ని కాపాడమని చెబుతూ మీ నిర్బంధ అమరావతి అభివృద్ధి పైన పునరాలోచించుకోండి. రాయలసీమ వాళ్ళం, ఉత్తరాంధ్ర వాళ్ళం చూస్తూ ఊరికే మాత్రం లేం, చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నాం. మా దగ్గర నుంచి పోయిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మా కళ్ళ ముందే కదులుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత కూడా తరలించుకుపోయిన హైకోర్టు మా కళ్ళ ముందే నడుస్తూ ఉంది. మాకు రావాల్సిన అనేక ఇన్స్టిట్యూట్లు మాకు రాకుండా పోవడాన్ని మేము చూస్తూ ఉన్నాం. అట్లాగే ఉత్తరాంధ్రులు కూడా దయచేసి ఇప్పటికైనా ప్రజల్ని మభ్యపెట్టి మోసగించే విధానాలు కాకుండా ఒక్క నిమిషం ఆగి ఆలోచించుకుంటే మీకే మంచిదని ఒక మాట మాట్లాడారు. ఆయన దగ్గర పెట్రోల్ బండ్లు లేవంట, నడిపిస్తారట.
అదేదో సుప్రీంకోర్టుకు చెప్పి ఉండాల్సింది. సుప్రీంకోర్టు వారు మినహాయించండి, మా దగ్గర బండ్లు లేకుండా నడిపిస్తాం, నడిచే ప్రతి ఒక్కరూ కుంటుకుంటా పోతారు అనే విషయాన్ని చెప్పాల్సింది పాపం డీజీపీ గారు. మీరు ప్రభుత్వానికి మద్దతుగా పనిచేయాల్సిందే, కానీ పార్టీ కాదన్న సంగతి గుర్తు చేస్తున్నా. మరొకసారి భారత రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేయమని కోరుతా ఉన్నా. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు మిమ్మల్ని నడిపించేది భారత రాజ్యాంగం, మీ పోలీస్ మాన్యువల్ అని చెప్తా ఉన్నాను.